నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడు చూడలేదని తెలియజేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు. ఓవైపు తనను మరొక వైపు వైసీపీ శ్రేణుల్ని తిరుమలకు వెళ్లనివ్వడం లేదు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు? అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విశిష్టతని, ప్రసాదం, పవిత్రతని రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ఊరితో సహా 4 కుంకి ఏనుగుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే తెలియజేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య 6 కీలకమైన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఎంఓయూకి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. This memorandum of understanding reflects our collective determination to protect wildlife, conserve our forests, and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. The MOU will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling, and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots
and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది, మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాలో కానీ విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన ఏలూరు నగరంలోని ఓల్డ్ ఫిష్ మార్కెట్ లో వ్యాపారాలు కొనసాగించే చిరు వ్యాపారస్తులకి త్వరలోనే నూతన ప్లాట్ఫామ్ అందుబాటులోకి తీసుకువస్తానని ఏలూరు శాసనసభ్యులు బండేటి చంటి తెలిపారు. స్థానిక వ్యాపారులంతా రోడ్లపై కాకుండా నిర్దేశిత స్థలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో అమ్మకాలు సాగించాలని తెలియజేశారు. ఈ రోజు ఓల్డ్ ఫిష్ మార్కెట్ లో బండేటి చంటి వ్యాపారస్తుల స్థలాన్ని పరిశీలించి పలువురు మహిళా వ్యాపారులతో మాట్లాడారు. లేదు మాకు వచ్చి ఫోన్లు కూడా అది 20 కేజీలు 10 కేజీలు 30 కేజీలు వేసుకుని అమ్ముకోవడం, అది దొడ్లో ఆళ్ళు అమ్మేసుకున్నారు. మళ్ళీ ఆళ్ళు అక్కడ కంపెనీలు కూడా వేసుకుని అమ్ముతున్నారు సార్. మాకు జంగారెడ్డిగూడెం పట్టణంలో 10వ సచివాలయంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ పర్యటించడం జరిగింది. రాష్ట్రంలో పేదలకి సంక్షేమాన్ని అందించే ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. అందరికీ నా నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, ఇది విజన్ ఉన్న ప్రభుత్వం, ఇది ముందు చూపు కలిగిన ప్రభుత్వం, ఇది సంక్షేమం అభివృద్ధి ముందు కళ్ళలాగా తీసుకెళ్లే ప్రభుత్వం. మనం ప్రభుత్వంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజులు అయింది.
ఒకసారి మనం వెనక్కి వెళ్తే 2019లో మనము చేసిన తప్పు మనకి లేదు, ఒక రాజధాని లేకపోవడం, అనాథలుగా ఉండిపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు చదువుకున్న వాళ్ళకి మన చదువు తగ్గట్టు ఉద్యోగం రాకపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు రోడ్డుని సరిగ్గా చేసుకోకపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు అభివృద్ధి లేకపోవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు అంధకార రాష్ట్రంగా తయారవడం. 2019లో మనం చేసిన తప్పు ఖరీదు 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోవడం. మనం ఈసారి గెలిచామంటే మనం ఈ ఒక 5 సంవత్సరాలే కాదు, వచ్చేసిన ఎలక్షన్ కూడా మళ్ళీ ఇండియాని గెలిచే విధంగా మనం ఇప్పటి నుంచి అడుగు వేయాలి. ఎందుకంటే ఒక కంటిన్యూస్ గా కనీసం 10 సంవత్సరాలు ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునేవారు 2025 సంవత్సరంలోపు నిర్మించుకోకపోతే ఇంటిలోనూ ఇంటి స్థలం వెనక్కి వెళ్లిపోతాయని, కట్టుకోవాల్సిన వారు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, అలాగే ఇప్పుడున్న లేఅవుట్ లో కట్టిన ఇల్లు కానీ సైట్లు కానీ కొన్నవారు అమ్ముకున్న చట్టరీత్యా శిక్షార్హులని తెలిపారు. ఆ అమ్మిన సైట్లని ప్రభుత్వం జప్తు చేస్తుందని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణంరాజు త్రిపులార్ ప్రధానమంత్రి జారీ చేసిన ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 లో భాగంగా మంజూరైన ఇళ్లను ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 2025 లోపు నిర్మించుకోకపోతే లబ్ధిదారులకు మరలా తిరిగి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో చేర్చి వారు ప్రస్తుతం నిర్మించుకున్న దశను చేర్చుట సాధ్యపడదు అని తెలియజేస్తున్నాము. ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఉన్న వివిధ లేఅవుట్లలో చాలా మంది లబ్ధిదారులు గృహ నిర్మాణములకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 సొమ్ము మంజూరైనప్పటికీ కూడా కొంతమంది ఇచ్చిన స్థలము వెనక్కి తీసుకోకుండా ఉంటారులే అనే ఉద్దేశంతో బేస్మెంట్ వరకు నిర్మించి వదిలేసి ఉన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు వచ్చే మార్చి 25 వరకు మాత్రమే ఇస్తారు. ఇదే రూలు లేఅవుట్లలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అన్ని గృహములకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేస్మెంట్ దశలో 50,000, రూఫ్ లెవెల్కు 60,000, రూఫ్ స్లాబ్ పూర్తి చేస్తే 40,000, ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత 30,000, వెరసి 1,80,000 పూర్తిగా సబ్సిడీపై మంజూరు చేస్తారు. ఈ మొత్తంలో ₹1 కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా గృహము నిర్మించుకోవడానికి నగదు రూపంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారు రూపొందించిన రూల్స్ ప్రకారం సిమెంటు, ఐరన్, ఇసుక, గుమ్మాలు, కిటికీలు, కరెంటు సామాగ్రి, టాయిలెట్ సామాగ్రి కూడా ఇవ్వబడును. మరియు దీనికి సంబంధించిన సొమ్మును మీకు వచ్చే మొత్తంలో డిపార్ట్మెంట్ వారు మినహాయించి మిగిలిన మొత్తం లబ్ధిదారుల బ్యాంకు నిర్మించుకోండి. ₹1,00,000 సాఫ్ట్ లోన్ కావాలంటే కూడా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆఫీసర్స్ వారందరికీ కూడా ఆ సాఫ్ట్ లోన్ 1 lakh వచ్చే విధంగా కూడా. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో స్థానిక శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడంపై హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన ప్రదర్శన చేశారని విశ్వ హిందూ పరిషత్ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి శివ తెలియజేశారు. ఇందులో భాగంగా ఈరోజు అత్తిలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిరసన వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడారు. ఆక్వా రైతు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజుని కోరటం జరిగింది. మేడం సార్ వీడియో మా సాక్రెట్ దిగాల నేను వస్తానంటే ₹64 తగ్గించి ₹64కి మీరు ఎక్కడ కూడా ఒక బస్తా కావాలంటే మన హబ్ ఉంది. ఇక్కడ బెంగళూరులో హబ్ పెట్టినాం, అక్కడే స్టాక్ పాయింట్ ఉంది. మీరు అక్కడ క్యాష్ ఇచ్చి ₹64కే మీరు కొనుక్కోవచ్చు. అది 33% ప్రోటీన్, 33% ప్రోటీన్ కూడా ఉంది. మీరు టెస్ట్ చేయించుకోండి, బయట ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోండి. అది ఏ విధమైనటువంటి ప్రోడక్ట్, అది చీప్ పోతుంది, ఎకానమీ ప్రోడక్ట్ అని చెప్పి దాంట్లో ఏమి సత్వం లేకుండా ఇవ్వడం లేదు. మీరు దయవించి దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే సద్వినియోగం చేసి నాకు 2 లక్షల టన్నుల కెపాసిటీ ఫ్యాక్టరీలో 1,00,000 టన్నులు అది అమలు పరిస్థితుల్లో కూడా ఉత్పత్తి చేయిస్తాను. నాకేం దాంట్లో పెద్ద లాభం ఉండదు. ఆ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ ఆ మినిమం ఉంటుంది. వ్యవసాయ సంక్షేమానికి ప్రభుత్వాల విధానాలే కారణమని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పడ్డే శోభనాద్రీశ్వరరావు తెలియజేశారు. ఈరోజు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సుకి రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. పక్కన చుట్టుపక్కల భూములను రైతులు పంటలు వేసుకుని కొంచెం బతికే అమ్ముకుంటే రావాలని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకుంటారు. అక్కడ రియల్ ఎస్టేట్ లో అభివృద్ధి జరగదు, పంటలు పంటలు ఇక ఉత్పత్తి అభివృద్ధి జరగదా, వినాశనం ఉంటుందా? భూమి ఖాళీ పంటలు 3 పంటలు పెట్టే పంటలు ప్రాంతాన్ని పరిశ్రమలు పెట్టండి, లేదా పంటలను పండించాలి. పంటలు పంట పరిశ్రమలు పెట్టక ఖాళీగా లక్షలాది ఎకరాల అంశాలు అంటే దీన్ని ఏమన్నా బిజినెస్ చేయాలి, నేల చర్య, ఇలాంటి పాలన తీసుకునే పేరు పెట్టాలి. రైతులు కూడా కొనుక్కుంటారు. ఈరోజు కాకినాడ ఎక్సిడెంట్, లేకపోతే వాల్పేట్లు, లేకపోతే నాలెడ్జ్ హక్కు ఇక్కడ కాదు, రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో అది నిమిషం వేల ఎకరాలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. ఇప్పుడు అన్నీ ల్యాండ్ పెడతారు. ఇప్పుడు ఈరోజు లోకేష్ గారు ప్రకటించారు, రాబోయే 5 ఏళ్ళు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు. అప్పుడు 5 ఏళ్ళు 20 లక్షల మంది ఇస్తారు. కమిటీ ఏమన్నా చూపెట్టవాలా? ఈ సంవత్సరం ఎంతమంది ఇస్తారు చెప్పండి ఉద్యోగాలు? జగన్మోహన్ రెడ్డి గారు స్థానికులకి 70% ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగులు చెప్పాడు, కానీ ఎక్కడన్నా ఒక పాలు ఇచ్చారని అడుగుతున్నారు. బీహార్ నుండి కర్ణాటక కూలీలు తప్ప అక్కడైతే అసమానంగా గుడిగారు చేస్తారు. మీరు చెప్పినట్టు పాఠశాలలో పనిచేస్తారు. స్థానిక ఉద్యోగం అలవాటు సరే స్థానిక ఉద్యోగాలు, రైతు ఉద్యోగం చెప్పలేదు. నేను అన్ని జిల్లా
పరిశ్రమలు పెట్టినట్టు ప్రాజెక్టులు భూములు తీసుకుంటారట, మేము ఉద్యోగాలు ఇస్తామని రైతులకి భూములు తీసుకుంటారు, అక్కడే ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అక్కడే ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరుగుతూనే ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా చాలా సార్లు నిర్వాసితులకి వాళ్ళ కుటుంబాల ఉద్యోగాల్లో కూలిపడినారు. మరి భూములు పోకపోతే అది ఉద్యోగాలు లేక ఎలా బతకాలి? అందుకనే ఈరోజు నిజంగా వ్యవసాయం ఉద్ధరించాలి లేదు, మన భూములన్నీ కూడా తిరిగి కార్పొరేట్ కంపెనీలు అప్పయ్యాలని చూస్తున్నాం. 3 చట్టాలు ఉపసంహరించుకున్నా సరే ఆ చట్టాలు దుర్వినియోగం చేసుకొచ్చి రైతులు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్లు సమయానికి రాకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆడమిల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గత 15 రోజుల నుంచి జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉండటంతో రక్త పరీక్షలు చేయమని ఎంత ప్రాధాయపడినా డాక్టర్ లేరు, వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోమని దురుసుగా సమాధానం ఇచ్చారు అక్కడ ఉన్నవారు. అధికారులు స్పందించి కామవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని సకాలంలో రోగులకి సరైన వైద్యం అందించాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. పొట్లపల్లి నుంచి వచ్చారా? ఏందా ప్రాబ్లం ఏంటండి? ఏమన్నారమ్మా వాళ్ళు? లోపలికి వెళ్తారు సార్. అయ్యో బీపీ కూడా చెక్ చేయట్లేదు మేడం వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం లోపల? కానీ మీకు బీపీ కూడా చెక్ చేయట్లేదండి. డాక్టర్ గారు ఉన్నారమ్మా లోపల? డాక్టర్ గారు ఎవరు లేరు. సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అపార్ట్మెంట్ ఇచ్చేయండి, కొత్త రిక్రూట్మెంట్ కాదు కదండి, ఇది రిక్రూట్మెంట్ మీరు ఇచ్చారండి అన్న. కొత్త రిక్రూట్మెంట్ మాకు తెలుసు. ఇప్పుడు అరగంట అయింది వచ్చి ఇంతవరకు ఒకళ్ళు చూడలేదు. 11, 11:30, 12 అయిపోతుంది. ఇప్పుడు ఇంకా డాక్టర్ గారు రాలేదండి. ఇంట్లో వస్తారు ఇంకా డాక్టర్ గారు. మళ్ళీ ఏమో అటిల్లో ఇటు సెట్ చేశారు, ఇటిల్లో ఇటు సెట్ చేశారండి. నిన్న సెట్ చేయలేదు. ప్రోగ్రామ్ అనేది నేను పెట్టుకోవాలి. అది ఇప్పుడు మేము చేస్తలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు, అక్కడ కావాలంటే ఇక్కడ పంపిస్తారు, ఎవరు కావాలంటే అక్కడ అవసరం అయితే అక్కడ పంపిస్తారు. నిన్నవి అది ప్రోగ్రామ్ అంతా నేను ఉండాలి. ఈ గవర్నమెంట్ అంటే ఇలా ఉంటది. అడుగుతున్నామో ఇలా చూస్తారు. అక్కడే చేస్తున్నారు, డబ్బులు ఉంటే అక్కడే చేస్తున్నారు. ఏమన్నారు? నువ్వు అడిగితే టెస్ట్ అడిగితే ఏమంటున్నారు? నువ్వు అడిగితే ఏమంటున్నారు? టెస్ట్ చేయమంటే ఏమన్నారు? ఇందాక అమ్మా నమస్తే. అదే అదే చెప్తున్నారా? ఆడపిల్ల ఇంటి పేరే పేరు? నీ పేరే పేరు? మామూలు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పం, పేరు చెప్పమ్మా. నీ పేరు చెప్పరాదు, ఎందుకంటే పేరు రాజా. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో 57.50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యనిర్వహణ దక్షతతో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు. తుమ్మగూడెంలో 20 లక్షలతో, మరలగూడెంలో 25 లక్షలతో, కొత్తగూడెంలో 5 లక్షలు, అదేవిధంగా 7.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల పనులకి మంత్రి శంకుస్థాపన చేశారు. నమస్కారాలు. ఈరోజు మన గ్రామంలో 20 లక్షల రూపాయల విలువతో వేసే సిమెంట్ రోడ్లకి శంకుస్థాపన చేసుకున్నాం. మరి గ్రామం మొదట్లో కొంతమంది అక్కల చెల్లెల్లో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుకి ఆ డ్రైనేజీ కావాలంటే వెంటనే అధికారులకి ఒక 400 మీటర్ల డ్రైనేజ్ కూడా కట్టడానికి కావాల్సిన నిధులు శాంక్షన్ చేయడానికి ప్రశ్న చెప్పారు. అది కూడా ఒక 6 నెలల లోపల శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తారు. మరి
గ్రామాల్లో పరిస్థితులు ముఖ్యంగా రోడ్లు మౌలిక వసతులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. మీరందరూ అందించిన ఘన విజయం ఏదైతే ఉందో నిజంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దాన్ని విజయంగా భావించుకోకుండా 24 గంటలు కష్టపడుతూ ఒక పెద్ద బాధ్యతగా మేము భావిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాము. దురదృష్టం ఏంటంటే రాష్ట్రం ఇంత దివాలా కోరి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడు కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి మీరందరూ కూడా చూస్తుంటారు, మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, 63 లక్షల మందికి పెన్షన్ కానివ్వండి, కరెక్ట్ గా 1వ తారీఖున ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని కొంత పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చెప్తాం. ఇప్పటికీ ఆయన ఈ 100 రోజుల్లో దాదాపు 50 రోజులు నిద్ర లేని రాత్రుల్లో గడుపుతా ఉన్నారు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించాలి, అన్ని అప్పుడు సరే పక్కన పెడితే దేనికో వచ్చిన నిధుల్ని దేనికో వాడేస్తాం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణానికి పేదవాళ్ళు ఇల్లు కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో 4,500 కోట్లు పక్కదారి పెట్టించేసి అవి ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి రోజు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో జలజీవన్ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం నూతనంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत मानसृण्वतिभिः ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्साग्निष्ठ राष्ट्रं धारयतां ध्रुवम् ओम दीपस्वजातवेद भग्ननिरतमभावसुविश्वमह्यमावः जीवनं च दिशो दिशः मुहूर्तवस्तु ओम अग्निसामितं सभाख्यभ्यन्तर शुचिः आचम्यः ओम आत्मत्वाय नमः स्वाहा ओम विजयदत्वाय नमः स्वाहा ओम कुटुंबं क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु परिसमाप्तेन समः गणाधिपति पूजां करिष्ये पूजां करिष्ये ओम गणनान्त्वा गणपतिं हवामहे कविं कवीना मुपवस्त्रवस्त्रं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनसृण्वतिभिः सीदसाधनं श्री महागणाधिपतये नमः ओम अस्नीते ओम सन्न मित्र सन्नो भवत्वर्यमः सन्न विश्वक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो नमस्ते भायो त्वमेव प्रत्यक्षं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्ममतो तद्भक्तार्मतो श्रीघ्नं समर्पयामि ओम यज्ञोपवीतं परमं पवित्रं पुरुषार्थ फलमस्ति यजः यज्ञवितार्थम् अक्षतां समर्पयामि ओम अलङ्करणार्थम् अक्षतां समर्पयामि ओम पुष्प अक्षतो पूजयामि ओम मध्य मध्यवाणी समर्पयामि ओम तांबूलार्थम अक्षतां समर्पयामि तांबूलार्थम अक्षतां समर्पयामि ओम वेदाहमिति नीराजनम् ओम हिरण्यवाक्त्रमधो मेसस्करवलवन्तं प्रबुद्धं संगीतं सततं दीर्घमायुः दीर्घमायुः ओम चंद्रस्तु समसमंगलान् भवन्तु नित्यश्रीरस्तु। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.